దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 13th August 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 1 Peter chapter 5 and verse 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Let me read this in English. Casting all your cares upon him, for he careth for you. Casting all your anxiety upon him, for he cares for you. ప్రియ దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు? దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు కనుక. ఈస్ కేరింగ్ అబౌట్ యూ. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. చింతలో ఉన్నవారు ఆయన ఎద్దుకు రావాలి. మన చింతను మన మీద నుంచి తీసివేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుప్రభు అంటారు, నా కాడి మీ మీద ఉంచి, అంటే మన కాడి ఆయన మీద వెళుతుంది, మన యొక్క చింత ఆయన మీదకి వెళుతుంది. భక్తి అనగానే, విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసండి? మీ చింతను ఆయన మీద వేయడం నేర్చుకోవాలి. Casting all your care upon him because he cares for you. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది స్పిరిచువాలిటీ. ఆత్మీయత అంటే ఇదేనండి. ఆత్మీయత అంటే ఏదో బైబిల్ చదువుకున్నాము, ప్రార్థన చేసాము. నో, యూ హ్యావ్ టు లెర్న్ టు కాస్ట్ యువర్ కేర్ అపాన్ గాడ్. దేవుని మీద మీ చింత యావత్తూ వేయడము మనము నేర్చుకోవడమే భక్తి, స్పిరిచువాలిటీ అయి ఉన్నది. हिंदी में पढ़ेंगे. पहला पत्रुस 5 अध्याय और 7 वचन पढ़ रहे हैं. और अपनी सारी चिंता उसी पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. परमेश्वर आपके विषय में ध्यान रख रहे हैं, इसलिए आपकी चिंता उन पर डाल दो. आपका चिंता परमेश्वर पे डालना सीखना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు అనారోగ్యం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, లేక ఒక బ్రేకింగ్ ఇష్యూ ఉన్నా, ఆయన మీద వేయడం నేర్చుకోవాలి. లెర్న్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ హిమ్. దట్స్ వాట్ వి ప్రే. మన ప్రార్థన, మనం చేసే భక్తి అంతా కూడా అదే. మనము చింతను మోయిటకు కాదు దేవుడు మనల్ని రక్షించింది, మన చింతను ఆయన మీద వేయటకు ఆయన మనల్ని రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మనము చింతను మోస్తున్నామంటే ఈ యొక్క దేవుని యొక్క మాటను మనము ఫాలో అవటం లేదు, మనము నెరవేర్చడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఈ యొక్క మనలో ఉన్న ఈ యొక్క చింత, మనలో ఉన్న ఈ యొక్క యాంగ్జైటీని ఎలాగా దేవుని మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి? ప్రేయర్ ద్వారా, ప్రార్థన ద్వారా. వెన్ యూ ప్రే, యూర్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ ద కేర్స్ విచ్ ఆర్ అపాన్ యూ అపాన్ గాడ్. ఈరోజు నీవు నీ చింతను మోయనవసరము లేదు, ఆయన మీద మోపము. ఎలా చేయాలి? ప్రార్థన ద్వారా. ఎలా చేయాలి? నమ్ముట ద్వారా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, దేవా, మేము దేనిని గురించి చింతించక మా చింత యావత్తు మీ మీద వేయటకు ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క భక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు ఏ చింత వారి మీద ఆవరించిందో, ఏ యొక్క చింత వారిని మనోవేదనకు, దుఃఖానికి తీసుకువెళ్ళిందో ప్రభా, ఆ చింత యావత్తు మీ మీద వేయిచున్నాము దేవా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను.
తెలియని భయంతో బాధపడుతున్నారు ప్రభా. వారికున్న పరిస్థితుల్లోంచి రికవర్ అవ్వలేని పరిస్థితులు ఉంటున్నారు ప్రభా. దేవా తన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది నాయన దేవ మానసిక వేదనతో ఉన్నారు ప్రభా. వారి చింత మీ మీద వేటుకుని కృప అనుగురించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నీ బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరం ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు మీ తోడు దయచేసి బిజినెస్ అంతట్లో కూడా మీ కృప దయచండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు బిడ్డలను తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి చదువులో ఉన్న ప్రతి చింత మీ మీద వేస్తున్నాం నాయన. మంచిగా చదువుకున్నట్టుకు కృప అనుగురించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు నీడకై స్తోత్రంలో నాయన. పరిచయలో ఉన్న ప్రతి చింత మీ మీద వేస్తూ ముందుకు వెళ్ళటకు కృప దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవా తండ్రి రక్షకుడా, భారతదేశం కొరకు భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.